అలాగే చాలామంది బిజినెస్ చేయాలనుకొని ఎక్కడో పనులు చేసి అలసిపోయి అంతలక పని చేసి అలసిపోయారా, బిజినెస్ చేయాలనుకొని సొంతంగా బిజినెస్ పెట్టలేక డబ్బులు లేక ఇబ్బంది పడుతున్నారా? చూడండి, నేను ఎలా చేశానో మీకు కూడా చెప్తాను. నేను సక్సెస్ అయ్యాను కాబట్టి మీకు చెప్తున్నాను. నేను ఎలా సక్సెస్ అయ్యానో మీకు కూడా చూపిస్తాను. చూడండి ఎంత కష్టం ఉంటుందో దాంట్లో. అలా కష్టపడితేనే మనకి ఏదైనా ఫలితం ఉంటుంది. కష్టపడకుండా వచ్చే ఫలితం అది ఉండదు. మనం కష్టపడితేనే ఎప్పుడైనా సక్సెస్ సాధించగలము అనే నమ్మకం మనకు ఉంటుంది. ఇబ్బందులు పడితేనేనండి. ఇప్పుడు కరెంట్ లేకపోయినా, మనకి ఏవి సపోర్ట్ లేకపోయినా, మనకి ఇవ్వాల్సినప్పుడు కస్టమర్కి మనం ఖచ్చితంగా సరుకు అందించాలి. అప్పుడే మనకి నమ్మకంతో కూడుకున్న పని ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేస్తే నమ్మకంగా ఇవ్వగలగాలి. ధైర్యం ఉండాలి కూడా దాంట్లో. ధైర్యంగా మనం ఏదైనా ఒక పని స్టార్ట్ చేసామంటే వాళ్ళకి మన మీద ఎంతో నమ్మకం పెట్టుకొని మనకు చెప్పినప్పుడు మనం వాళ్ళకి కూడా మనం ఆ నమ్మకం నిలబెట్టుకోగలిగితేనే బిజినెస్ అయితే నిలబెట్టుకోగలము. అందుకే నేనైతే చూడండి, కరెంటు లేదు, వర్షం వచ్చేలా ఉంది, వాళ్ళకైతే 0 బడ్జెట్తో స్టార్ట్ చేశాను నా బిజినెస్. ఇప్పుడు సక్సెస్ అయ్యాను. అందుకే మీకు కూడా చెప్తున్నాను, చేతిలో ₹1 కూడా లేదు ఈ బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు. వాళ్ళు ఇచ్చిన అడ్వాన్స్తో నేను స్టార్ట్ చేశాను. అడ్వాన్స్ ఇచ్చారు, స్టార్ట్ చేశాను. దాంట్లోనే సక్సెస్ అయ్యాను. ఈరోజు చాలామంది కస్టమర్లు అయితే నాకు వస్తున్నారు. ఇలా చూడండి, కరెంటు లేదు, వర్షం వచ్చేలా ఉంది, అయినా కూడా నేను యూపీఎస్ పెట్టుకొని ఇలా చేసుకుంటున్నాను. పొయ్యి మీదే పెట్టాను. అందులోపల కరెంట్ ఏమో వచ్చింది. ఉంటుందో ఉండదో కూడా తెలియదు కరెంటు. ఆ భయంతోనే పొయ్యి మీద అయితే తొందరగా ఉడికిపోతాను, కట్టెలు పెట్టి పొయ్యి మీద చేస్తున్నాను. గ్యాస్ మీద అయితే లేట్ అయిపోతుందని. ఇగో చూడండి, బాగా క్వాలిటీ కూడా ఇవ్వాలి వాళ్ళకి. క్వాలిటీతోనే ఫస్ట్ క్వాలిటీ ఇంపార్టెంట్. క్వాలిటీతో ఇస్తేనే ఎప్పుడైనా మనకి వాళ్ళకి నమ్మకము బాగుంటుందని. క్వాలిటీ లేకపోతే ఎవరు తీసుకోరు. క్వాలిటీ ఉంటే ఎప్పుడైనా మన దగ్గరికే వస్తారు. అది ఎంతమంది ఉన్నా. చాలామంది బిజినెస్ చేస్తూ ఉంటారు. క్వాలిటీ లేకుండా ఇస్తే కస్టమర్లు ఎక్కడ క్వాలిటీ ఉంటే అక్కడ చూస్తారు, కానీ నీకు డబ్బులు తక్కువ అని ఎవరు ఆలోచించరు. ఎవరు డబ్బులు తక్కువ అని వెళ్ళేది. డబ్బులు ₹1 మన చిన్న పర్వాలేదు, కానీ క్వాలిటీ ఇంపార్టెంట్. క్వాలిటీ ఉంటే మనం ఇంకో ₹1 అడిగినా కూడా ఇస్తారు. మనం ఫస్ట్ మన దగ్గర క్వాలిటీ లేనప్పుడు మనం అడిగితే, మనం ఆశిస్తే కూడా దాంట్లో ఫలితం ఉండదు. చూడండి, నేను అంతా క్లీన్గానే చేసుకుంటున్నాను పని. చూడండి, పప్పులు అయితే బాగా కడిగేసాను నీట్గా. 2 సార్లు వాష్ చేసి, 2-3 సార్లు వాష్ చేసేసి నీట్గా కాసేపు నానబెట్టేస్తున్నాను. నానబెట్టి అప్పుడైతే బాగా ఎసరు మరిగాక వేసేసుకున్నాను. ఎట్లా పడితే అట్లా చేస్తే మనకి ఎట్లా కుదురుతుంది? చూడండి, మనం టైం లేదని, వర్షం వస్తుందని, నీళ్ళు లేవని, అది లేదు ఇది లేదు, మనుషులు లేరని మనం ఎట్లా పడితే అట్లా చేస్తే ఎవరైనా తీసుకుంటారో? మనం ఇంట్లోకి ఎలా చేసుకుంటామో అలానే ఇవ్వాలి బయట కస్టమర్కి కూడా. అందుకని నేను కూడా ఇలాగే ఇస్తున్నాను. చూడండి, 0 బడ్జెట్తో స్టార్ట్ చేసినా కూడా ఇప్పుడు ఇంత ఒక్కోలుగా నేను ఒక్కదాన్నే చేసుకోగలుగుతున్నాను. మా ఆయన సపోర్ట్ తీసుకొని, మా ఆయన సపోర్ట్ చేశారు. ఇంట్లో వాళ్ళ సపోర్ట్ ఉండాలి మెయిన్ ఎప్పుడైనా. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇంట్లో సపోర్ట్ లేకుండా మనం ఏ పని చెయ్యలేము అని మాత్రం తెలుసుకొని, ఇంట్లో ఫస్ట్ మనం చెప్పగలగాలి వాళ్ళకి. ఏదైనా ధైర్యంగా ఇలా చేస్తే ఇలా ఉంటామని చెప్పగలిగితేనే మనం ఏదైనా చేయగలము. వాళ్ళకి ధైర్యం లేకపోతే, చెప్పే ధైర్యం లేకపోతే, ఇంట్లో మీ భర్తకు చెప్పే ధైర్యం లేకపోతే ఏమీ చేయలేరు మీరు. ఫస్ట్ మనం చెప్పగలగాలి. ధైర్యంగా చెప్తే వాళ్ళకి ఆలోచించుకునే టైం ఇచ్చి మనం చెప్పి, ఇది ఇలా ఉంటుంది, ఇలా ఉంటుంది, దీన్ని చేస్తే ఇంత పెట్టుబడి పెడితే ఇంత మిగులుతుంది. మనం ఫస్ట్ రాసుకొని ఒక స్లిప్ మీద రాసి దాన్ని వాళ్ళకి చూపించాలి. ఇలా చేస్తే ఇట్లా మిగులుతుంది, మన పిల్లలకి మన భవిష్యత్తు బాగుంటుందని చెప్పగలగాలి. చెప్పగలిగితేనే వాళ్ళకి అర్థమవుతుంది. వాళ్ళకి అర్థం కాకపోతే మనం ఏదో గట్టిగా నేను ఇట్లా చేయాలనుకుంటున్నాను అంటే వాళ్ళు వద్దు అంటే అరిస్తే మనం ఊరికే అయిపోతే అది ఏది కాదు. మనం ఫస్ట్ చెప్పగలగాలి. వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసే ఓపిక మనకు ఉండాలి. మనం వాళ్ళకే చెప్పుకోలేకపోతే ఇంకా 10 మందితో ఎలా మాట్లాడతాం? మనం ఏదైనా వ్యాపారం చేయాలనుకున్న తర్వాత మాట్లాడలేం కదా. ఇల్లు గెలిచి రచ్చగలగాలంటారు. ఇంట్లో గెలిస్తేనే మనం బయట నిలదొక్కోగలము. ఇంట్లో వాళ్ళకే చెప్పలేకపోతే మనం బయట ఎలా చెప్పగలమండి? అలాగే ఇంట్లో మనము ఓపికతో చెప్పుకోవాలి వాళ్ళకి. మనకు ఓపిక లేకపోతే ఏమీ చేయలేము. మనం ఓపికగా పని చేసుకుంటే మనల్ని చూసి పిల్లలు కూడా అదే నేర్చుకుంటారు. చదువు మాత్రమే ఇంపార్టెంట్ కాదు పిల్లలకు కూడా. మనం చేసుకునే దాన్ని బట్టే మనం పిల్లలకు అందించేది ఏంటంటే, మనం దేంట్లోనైనా చదువు లేకపోయినా, జాబ్ వచ్చినా రాకపోయినా వాళ్ళు ఏదైనా సక్సెస్ చేసుకోగలము. ధైర్యంగా వ్యాపారమైనా చేసుకోగలము. మనం
ఒకరి దగ్గర పని చేయకుండా మనం సొంతంగా మన కాళ్ళ మీద మనం నిలబడగలమని పిల్లలకు నేర్పించగలగాలి మనము. అప్పుడే మనం ఏదైనా సాధించినట్టు. మనం చదువు ఒక్కటే నేర్పించి మనం పని చేసుకుంటే మన పాటికి మనము వాళ్ళకి ఏం నేర్పించినట్టు. మనము ఈరోజు చదువు ఉంటుంది, రేపు చదువుకు తగ్గట్టే జాబ్ రాకపోతే వాళ్ళు ఎంత భయపడిపోతారు పిల్లలు. అప్పుడు ఏం చేస్తాం మనం చదువు లేకపోయినా బతకగలము అనే వాళ్ళకి ధైర్యం ఇవ్వాలి. చదువుకోమనాలి ఫస్ట్. చదువు లేకపోతే కాదు, చదువుకోమనాలి. కాకపోతే చదువుకు తగ్గ జాబ్ రాకపోయినా వాళ్ళు భయపడి ఆగిపోకూడదు అక్కడే. అందుకోసమే నేను కూడా పక్కన బిజినెస్లు అయితే స్టార్ట్ చేస్తున్నాను. చూడండి, నా పిల్లలు కూడా అందులో ఇన్వాల్వ్ చేశాను. ఎందుకంటే వాళ్ళు చూసి వాళ్ళు నేర్చుకోవాలి. మనం చేసే పని నేర్చుకోవాలని కాదు, కానీ వాళ్ళు ధైర్యంగా 10 మందితో మనం మాట్లాడడం నేర్పించాలి. ఎక్కడైనా మనం కష్టం వచ్చినా నిలబడడం నేర్పించాలి ఆ పిల్లలకి. నేను అనుకున్నట్టుగానే ఇలా నా భర్త కూడా నాకు సపోర్ట్ చేశాడు. నేను చెప్పగలిగాను, మా ఆయనకి నేను చెప్పాను, ఇలా మనం చేస్తే ఇన్ని పప్పులు వేస్తే ఇంత ఆదాయం వస్తుంది మనకి, ఎప్పుడైనా మనం బాగుంటాము, మన లైఫ్లో పిల్లల చదువు కోసమైనా మనం వ్యాపారం చేసుకుంటేనే బాగుంటాము. ఇట్లా ఒకరి దగ్గర ఎన్నాళ్ళని పని చేసేకైతుంది అని నేను చెప్పాను. అందుకే నేను ఇలా నిలదొక్కోగలిగాను. మీకు కూడా చెప్తున్నాను, వ్యాపారం ఉంటేనే మనం ఒకరి దగ్గర పని చేస్తే 100 రూపాయలు మాత్రమే వస్తుంది. ఇది సొంత బిజినెస్ అయితే ఒకరోజు చేసినా ఒకరోజు చేయకపోయినా ఉన్నప్పుడు చేసినా చాలు, మనం దాన్ని బట్టి ఆదాయం అనేది ఉంటుంది. అందుకని మనం సొంత బిజినెస్ అయితే ఏదో ఒకటి చిన్న బిజినెస్ అయినా స్టార్ట్ చేసుకోవాలి. వేలు కోట్లు లక్షలు ఖర్చు పెడితేనే బిజినెస్ కాదు. మనం బడ్జెట్ లేకపోయినా బిజినెస్ అయితే స్టార్ట్ చేయొచ్చు. చూడండి, ఇదిగో మాకు కరెంట్ అయితే మాకు సపోర్ట్ చేసింది. ఆ దేవుడు మాకు సపోర్ట్ చేస్తున్నాడు ఇప్పటికైతే. ముందుకు సపోర్ట్ లేకపోయినా ఒక్కోసారి మనకు కరెంట్ లేకపోయినా గుండెతో రుబ్బైనా మనం ఇంకో మనిషిని పెట్టైనా మనకు కస్టమర్కి కరెక్ట్ టైంకి ఇవ్వగలగాలి. ఏదైనా ఇవ్వలేకపోతే అప్పుడు మనకి నమ్మకం అనేది ఉండదు. వాళ్ళు చెప్పుకుంటారు, అందరినీ ఫంక్షన్ మన మీద నమ్మకంతో స్టార్ట్ చేస్తుంటారు, ఇస్తామనే చెప్పుకుంటారు. అలాంటప్పుడు మనకి ఏదో కరెంట్ లేదు, కట్టెలు లేవు, వర్షం వచ్చింది అని వాళ్ళకి ఇవ్వకపోతే వాళ్ళు ఏం చేస్తారు పాపం. అప్పుడు మన దగ్గర కస్టమర్లు రారు, మనకు కూడా వ్యాపారం పడిపోతుంది. వాళ్ళ టైంకి ఇవ్వరు, వాళ్ళ దగ్గరికి ఎందుకు పోతారని చెప్తారు ఎవరైనా. అలా ఉండకూడదు. టైం ఏదైనా మనం ఒక పని స్టార్ట్ చేసిన తర్వాత ఎంత కష్టమైనా దాన్ని నిలబెట్టుకోలేకపోతే ఏం చేసినా వేస్ట్. మనం చూడండి, నేను ఒక్కదాన్నే ఇలా ఇంకో మనిషిని ఎందుకని మా ఆయనకే నేర్పించాను. ఇప్పుడు మేము ఇద్దరమే చేసుకోగలుగుతున్నాము. ఇప్పుడు 500 ఖర్చు పెడితే ఇంకా 500 మనకి మిగులుతుంది. అలా ఏ వ్యాపారంలో అయినా అంతే, మనకేమీ లాస్ ఏమి ఉండదు. ఇప్పుడు చూడండి, నైట్ అంతా మేము ఇద్దరం కలిసి ఒక 1000 రూపాయలు కానీ 2000 కానీ సంపాదిస్తాం ఒకరోజు. ఆ వ్యాపారాన్ని బట్టి ఒక 100 ఓలిగలు చేస్తే మాకు 1000 రూపాయలైనా మిగులుతుంది. మాకు అదే చాలు, మా కూలి మాకు వస్తుంది. పగలంతా ఇంకొకరి దగ్గర వెళ్ళి కష్టపడడం కంటే ఒకరు చెప్పినట్టు చేయాలి కదా. అలా కాకుండా ఇలా సొంతంగా మన పని మనం చేసుకుంటాం. మనం ఇంట్లో పని ఉన్నట్టు ఎప్పుడైనా మన ఇంట్లో ఉండి మన పని మనం చేసుకుంటాము. మనకి ఆదాయం వస్తుంది కదా. ఇలా పిల్లలు తింటారు. దానికని నేను బిజినెస్ అయితే స్టార్ట్ చేశాను. మీకు కూడా ఎవరికైనా యూజ్ అవుతుందని చెప్తున్నాను. ఎవరైనా చూసి నేర్చుకుంటారనే చెప్తున్నాను. మనం ఒకరి దగ్గర పని చేయడం కంటే చిన్నపాటి వ్యాపారమైనా మనం చేసుకుంటే అందులో తప్పులేదు కదా. మనకి 10 రూపాయలు మిగులుతుంది. ఒకరి దగ్గర ఎన్నాళ్ళు బానిసగా పనిచేసినా వేస్ట్ అని నా ఒపీనియన్. మీరేమంటారో కామెంట్లో చెప్పండి. ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఎవరికైనా నచ్చినట్లయితే ఈ వీడియో చూస్తే నాకు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. మీరు కూడా ఎవరైనా చూసి నేర్చుకొని ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేసుకోవాలనుకుంటే చెప్పండి. దాని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నాకు బిజినెస్ గురించి నాకు కొన్ని తెలుసు, నాకు తెలిసినవి మీకు కూడా చెప్తాను. వీడియో నచ్చితే చివరిలో ఒక లైక్ చేయండి ప్లీజ్. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే హై పాయింట్స్ ఇస్తారని కోరుకుంటున్నాను. నా వీడియోకి సపోర్ట్ చేసి మీరు కూడా బిజినెస్ చేసుకొని సక్సెస్ అవుతారని అనుకుంటున్నాను. అలాగే మీరు ఎదగాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నాను. నా వీడియో ఎవరికైనా మోటివేషన్ అయ్యి కొంచెం ఎవరికైనా నచ్చి మీరు కూడా చేస్తారా అనే హోప్ ఉంటే కామెంట్ చేయండి.
కామెంట్ చేస్తేనే కదా నాకు కూడా తెలిసేది. మీరు ఏ బిజినెస్ చేయాలనుకుంటున్నారో కూడా కామెంట్ చేయండి, నేను చెప్తాను.